ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ మద్యం కేసు సంబంధించి సిట్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతున్నారు. ఆల్రెడీ ఎంపీ స్థాయిలో ఉండే మిథున్ రెడ్డి లాంటి వారు, రాజకేశ్ రెడ్డి లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు. చాలామంది బెయిల్ మీద బయటకు వచ్చారు. ఏదో తప్పు మాకేం తెలియదు, మేము అమాయకులు అన్నట్టుగా సిట్ ముందు చెప్తున్నారు. పైపెచ్చు ఏంటది ఎన్టీఆర్ గారి సినిమాలు ఏదో ఉన్నట్టు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అనే 3 ఆన్సర్సే చెప్తున్నారు. కానీ ఇప్పటికే 267 మంది సాక్షులను విచారించారు. సుమారుగా 300 పేజీల ఛార్జ్ షీట్ని రెడీ చేశారు ఇన్వెస్టిగేషన్ అధికారులు, సిట్టు, అలాగే సిఐడి వాళ్ళు కూడా. అయితే మద్యం కేసులో ఇప్పుడు తాజా వార్త ఏంటంటే, మద్యం కేసులో సీజ్ చేసిన కార్లపై 16న తీర్పు. మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు సిట్ అధికారులు చేసిన కార్ సీజ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఒక్కొక్కటిగా వ్యవహారం దానిపైన తీర్పు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అంటే ఇక్కడ నుంచి హవాలా చోట్రా ఎవరో ఉంటారు, వాళ్ళు ముంబైలో అని పేరు అనిల్ చోక్రా, వాళ్ళ బ్రదర్స్ని వీళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ పిలిపించారు. ఒక్కొక్కటిగా తీగ లాగుతుంటే డొంకంతా కదిలే వైనం కనిపిస్తుంది. ప్రధాన నిందితుడు కసిరెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు సిట్ అధికారులు సీజ్ చేసిన కారులో విడుదలపై విజయవాడ ఏసీబీ కోర్టు 16న తీర్పు ఇవ్వనుంది, రాబోయే డిసెంబర్ 16న. అలాగే కసిరెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు అలాగే ఇస్పాత్ కంపెనీ కొద్ది రోజుల క్రితం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వాటిని విడుదల చేయడానికి ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించింది. ఆ కార్లన్నీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మాకు మరి వేరే కార్లే లేవు అన్నట్టుగా చెప్పారంట. ఆ కారుల్లోనే బాక్సులతో సహా మనకి ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా కొన్ని సుమారుగా 11 బాక్సులు దొరికాయి. 11 బాక్సుల్లో 8 కోట్ల రూపాయల క్యాష్ దొరికింది. జస్ట్ మరి ఇంకెంత ఉందో ఈ 5 ఏళ్లలో. నో స్వైపింగ్, నో యూపీఐ కోడ్, నో క్యూఆర్ కోడ్, ఏదీ లేదు. ఏ ఆన్లైన్ లేదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ. ఏమైనట్టు క్యాష్, చెమట, పేద ప్రజల చెమట స్మెల్తో కూడిన క్యాష్. అదే నిజంగా చెప్పాలి అంటే. అటువంటిది ఎన్ని వేల కోట్లు సిట్ అధికారులు నిర్ధారించింది జస్ట్ 3,500 కోట్ల వరకే. ఇంకా లెక్కకు చిక్కనివి, లెక్కకు దొరకనివి, ఇంకా వర్ణనాతీతం. సో ఒక్కొక్కటిగా సిట్ సంబంధించి ఏదైతే వస్తుందో ఒక్కొక్కరు అరెస్ట్ అయ్యే వైనం కనిపిస్తుంది. మరోవైపు బిగ్ బాస్ అరెస్ట్ ఎప్పుడు అని అందరూ అడుగుతున్నారు. బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ కార్యక్రమంలో ఉండే బిగ్ బాస్ కాదు. ఈ మొత్తం మద్యం కుంభకోణం సంబంధించి తెర వెనక నడిపిస్తున్న బిగ్ బాస్ ఎవరు మీ అందరికీ తెలిసిందే. ఆ బిగ్ బాస్ అరెస్ట్ అనేది కూడా చాలా ఆతృతగా అందరూ ఎదురు చూస్తున్నారు. బట్ దాని వెనక ఏవో పెద్ద శక్తులే ఉన్నాయి, అందుకే అరెస్ట్ అవ్వట్లేదేమో విమర్శ కూడా వినిపిస్తుంది. బట్ ఈ అన్ని రోజులు ఒకలాగే ఉండవు. మొత్తం మీద సిట్ అధికారులు, సిఐడి అధికారులు కూడా తల్లపట్టుకున్న వైనం చూస్తే ఇదంతమంది సామాన్యుల ధనం దోచుకొని అంత నిస్సిగ్గుగా, అంత నిర్భయంగా ఎలా ఉండగలుగుతున్నారు, ఎలా మాట్లాడగలుగుతున్నారు అనేదే అందరికీ అనిపించే ప్రశ్న. అంటే ఢిల్లీలో కూడా లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేసినప్పుడు, తర్వాత ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్న కేజ్రీవాల్ గారిని కూడా అరెస్ట్ చేసినప్పుడు అది 100 కోట్ల స్కామ్ అన్నారు. అమ్మో, 100 కోట్ల స్కామా అని. సో ఇప్పుడు విశ్లేషకులు చెప్తుంది ఏంటంటే, ఏపీ లిక్కర్ స్కామ్ ముందు ఢిల్లీ లిక్కర్ స్కాము జూజూబీ అంట. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ పిత్తపరిగైతే ఏపీ లిక్కర్ స్కామ్ ఇంకా సొరచేపనాలో తిమింగిలమనాలో ఇట్స్ అప్ టు యూ. సో మొత్తం మీద సిట్ ఏదైతే ఉందో, ఒక పక్క మద్యం స్కాము, మరోవైపు స్వామివారి లడ్డు కల్తీ కూడా పురోగతి సాధిస్తోంది. రోజుకొక కొత్త వ్యవహారం వెలుగులోకి వస్తుందనే చెప్పాలి.